హాయ్ హలో వెల్కమ్ టు మూవీ దునియా. ప్రతి యాక్టర్కి కమ్బ్యాక్ అనేది అవసరం. కానీ మనకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ యాక్టర్స్కి మంచి పొటెన్షియల్ ఉంది కానీ మూవీ సక్సెస్ కావట్లేదు అని కొంతమంది యాక్టర్స్ని చూస్తే అనిపిస్తుంది. ఆ యాక్టర్స్ ఎవరు, దేనికి లిస్ట్లో ఉన్నారు అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఒకవేళ ఇంకెవరైనా మిస్ అయి ఉంటే ఫాస్ట్గా కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పే యాక్టర్స్వి డ్రాబ్యాక్స్ నాకు అనిపించినవి మాత్రమే. సో లెట్ స్టార్ట్ ది వీడియో. నెంబర్ 1 విశ్వక్ సేన్. కెరీర్ స్టార్టింగ్లో మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ తీశాడు. ఫస్ట్ మూవీతో అంత ఫేమ్ రాలేదు, బట్ ఈఎన్ఈ మూవీతో తన యాక్టింగ్ పొటెన్షియల్, స్టోరీ సెలెక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ డైరెక్టర్గా కూడా తనకు ఒక యూనిక్ స్టైల్ ఉందని ఫలక్నామా దాస్తో ప్రూవ్ చేసుకున్నాడు. బట్ అది అంత హిట్ కాకపోయినా తన డైరెక్షన్ స్కిల్స్ అనేవి బయటపడ్డాయి. నెక్స్ట్ హిట్ అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓర్ దేవుడా, గామి. ఈ మూవీస్ బాగున్నా కానీ మధ్యలో వచ్చిన పాగల్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ అండ్ రీసెంట్గా వచ్చిన లైలాతో దాంతో కొంచెం నెగిటివిటీ అండ్ ఫ్లాప్ స్ట్రీక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు విశ్వక్ సేన్కి కంబ్యాక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫంకీ అని అనుదీప్ మూవీ ఉంది. దాని మీదనే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఒకటే డౌట్, అనుదీప్ అండ్ విశ్వక్ సేన్ కాంబో సెట్ అవుతుందా అని. సో తనకు యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్నా కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల కొంచెం లో ఫేస్లో ఉన్నాడు. నెక్స్ట్ మూవీస్ మరీ కమర్షియల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ తీస్తే బాగుంటుందన్న ఫీలింగ్. నెంబర్ 2 గోపిచంద్. ఇండియానా జోన్స్ లాంటి మూవీస్ తీశాడు. డబ్బు ఉంటే ఒక మనిషి ఎలా మారుతాడు అని చెప్పే మూవీస్ తీశాడు. కొన్ని యూనిక్ ఫిలిమ్స్ తీశాడు, బట్ సక్సెస్ రేషియో మాత్రం చాలా తక్కువ. దానికి రీజన్స్ ఎక్కువ కమర్షియల్స్ ట్రై చేయడం. కోర్స్ అందులో కొన్ని సక్సెస్ అవుతాయి, బట్ చాలా వరకు ఫ్లాప్ అవుతాయి. సాహసం, గౌతమ్ నంద ఈ మూవీస్ చూస్తే తను హీరోగా యాక్టింగ్ పొటెన్షియల్ ఎంత ఉందో తెలుస్తుంది. అండ్ మూవీస్ లైక్ జయం, వర్షం ఈ మూవీస్లో విలన్గా కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు అనిపిస్తుంది. కొన్ని కామెడీ మూవీస్లో కూడా బాగా సెట్ అవుతాడు. బట్ రీసెంట్గా తన స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హిట్ పడి 8 years అవుతుంది. లాస్ట్ హిట్ గౌతమ్ నంద. అంటే ఈ మూవీ కూడా కలెక్షన్స్ పరంగా హిట్ కాలేదు, బట్ కొన్ని రోజుల తర్వాత ఆడియన్స్కి నచ్చిన లాస్ట్ మూవీ ఇదే గోపిచంద్ గారి కెరీర్లో. ఆయన చేయాలనుకుంటే మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ తీయగలుగుతాడు. లిటరల్లీ ఆయన అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా మంచి మూవీస్ తీస్తే ఆడియన్స్ ఎంకరేజ్ చేసే స్టేజ్లోనే ఉంది కెరీర్, బట్ ఆయన తన టాలెంట్ని యూజ్ చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 రవితేజ. సేమ్ లైక్ గోపిచంద్ గారు మంచి మంచి మూవీస్ తీశారు, బట్ రీసెంట్గా మూవీస్ అంత పెద్దగా ఉండవు. ప్లస్ కొన్ని మూవీస్ అయితే క్రింజి ఉంటున్నాయి ఈ మధ్య. ఒకప్పుడు విక్రమార్కుడు, వెంకీ, దుబాయ్ సీను, రాజా ది గ్రేట్, ఖడ్గం, నా ఆటోగ్రాఫ్, నేనింతే ఇంకా చెప్పుకుంటూనే పోవచ్చు మంచి మూవీస్ లిస్ట్ తీస్తే. ఆయన ఫ్లాప్ స్ట్రీక్కి ఒక రీజన్ అయితే రాజా ది గ్రేట్ మూవీ చేయడం. ఎందుకు బ్రో, ఆ మూవీ బాగానే ఉంటుంది అంటే బాగుంటుంది, బట్ ఆ మూవీ తర్వాత చేసిన మూవీస్ అన్నిట్లో బ్లైండ్ మ్యాన్గానే కనబడతాడు. మేబీ ఆ మూవీలో చూసి అలవాటు అయిపోయి అలా అవుతుందేమో అని నా ఫీలింగ్. అండ్ ఇంకో రీజన్, ఈ మధ్య వచ్చిన మూవీస్లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఉంటుంది మూవీలో. లైక్ టైగర్ నాగేశ్వరరావు మంచిగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం, అది అంత పెద్దగా ఉండదు. ఈ ఎక్స్పెక్టేషన్సే మిగతా మూవీస్ పైన కూడా ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కాబట్టి ఫ్లాప్ అవుతున్నాయి. మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పటికైనా మంచి సక్సెస్ స్ట్రీక్ మెయింటైన్ చేయొచ్చు. అంటే నా ఉద్దేశం కమర్షియల్ మూవీస్ సైడ్ కాకుండా కొంచెం పవర్ఫుల్ రోల్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ తీస్తే గ్యారంటీగా మంచి హిట్ వస్తుంది. నెంబర్ 4 విజయ్ దేవరకొండ. వాట్లాగా దేంగే అని చెప్పి లైగర్ని, యామిని అని చెప్పి వరల్డ్ ఫేమస్ లవర్ని, ఐరనే వంచాలా ఏంటి అని చెప్పి ఫ్యామిలీ స్టార్ని ఫ్లాప్ చేసుకున్నాడు. ఇప్పుడు చెప్పినవి లాస్ట్ 3 మూవీస్. మధ్యలో ఖుషి మూవీ ఉంది, కానీ అది వీటికంటే వర్స్ట్గా ఉంటుంది. బట్ విజయ్ చేసిన అన్ని మూవీస్ వర్స్ట్గా ఉన్నాయంటే నో. పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, ట్యాక్సీ వాళ్ళ, మహానటి ఇలాంటి మూవీస్ తీశాడు కెరీర్ స్టార్టింగ్లో. బట్ ఎప్పుడైతే వరల్డ్ ఫేమస్ లవర్ తీశాడో అప్పటి నుండి లైన్గా ఫ్లాప్స్ పడ్డాయి. అండ్ విజయ్ మూవీస్ ఇంకా ఇలానే ఉంటాయంటే కూడా నో. నెక్స్ట్ మూవీస్ చూసుకుంటే కింగ్డమ్ టీజర్ రీసెంట్గానే రిలీజ్ చేశారు. ఏదో డిఫరెంట్గా ఉంటుంది మూవీ అనే నమ్మకం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రవి కిరణ్తో ఒక మూవీ ఉంది, అది ఒక పొలిటికల్ థ్రిల్లర్. అది కూడా మంచిగా షోకేస్ చేస్తే గ్యారంటీగా మూవీ హిట్ అవుతుంది. అంటే విజయ్ లైనప్ సాలిడ్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ హోప్స్ అయితే కింగ్డమ్ మూవీ పైన. ఇంకా మూవీ ట్రైలర్ అండ్ రిలీజ్ చేసే కంటెంట్ బట్టి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 5 వరుణ్ తేజ్. ఈ యాక్టర్ది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటిదాకా యాక్టర్స్వి స్టోరీ సెలెక్షన్ బాగాలేదు, కానీ వరుణ్ తేజ్ది స్టోరీ సెలెక్షన్ అలా కాదు. తీసింది 14 మూవీస్ అయినా కానీ దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ 7. అంటే ప్రతి మూవీకి షిఫ్ట్ కొడతాడు, కానీ దాంట్లో డిఫరెంట్గా ఉన్న మూవీస్ అయితే 7. దాంట్లో చాలా వరకు మూవీస్ క్లిక్ కాలేదు. దానికి రీజన్ స్టోరీ పాయింట్ బాగున్నా కానీ
మూవీని ఎగ్జిక్యూట్ చేసే స్టైల్ ఆ స్క్రీన్ ప్లే అయినా కొంచెం రొటీన్గా ఉంటాయి. అండ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు. అంటే లైక్ ఇప్పుడు ఫిదా తీసుకుంటే ఒక అమాయకపు క్యారెక్టర్లో బాగా యాక్ట్ చేశాడు. దానికి కంప్లీట్ అపోజిట్గా గద్దలకొండ గణేష్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కూడా తను చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే ఈ మూవీస్తో తన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో చూపించాడు. సో యాక్టింగ్ కూడా బాగుంది, స్టోరీ సెలెక్షన్ బాగుంది. బట్ కొంచెం స్క్రీన్ ప్లేయో ఎగ్జిక్యూషనో రొటీన్గా ఉంటున్నాయి. నాకు అనిపించింది అయితే ఇదే. నెంబర్ 6 రామ్ పోతినేని. రామ్ కామ్ ఆర్ డ్రామా జానర్లో తీసిన మూవీస్ దాదాపు హిట్ అయ్యాయి రామ్ మూవీస్. బట్ ఎప్పుడైతే యాక్షన్ మూవీ స్టార్ట్ చేశాడో అప్పటి నుండి ఫ్లాప్ స్టార్ట్ అయ్యాయి. ద వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఈ 3 మూవీస్ రామ్ డౌన్ఫాల్కి రీజన్ అయ్యాయి. అంటే ఇప్పుడు చెప్పిన మూవీస్ చూసుకుంటే స్కందాలో లాజిక్లెస్ ఫైట్స్ అండ్ ఓవర్ ది టాప్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. మెయిన్గా డైలాగ్స్ అస్సలు బాగుండవు అవి. ఇంకా ద వారియర్ స్కందాతో పోలిస్తే కొంచెం బెటరే, కానీ నాట్ బెస్ట్. ఇంకా డబుల్ ఇస్మార్ట్ కూడా క్రింజ్ ప్రోమాక్స్. అసలు ఒకప్పటి పూరి గారు తీసిన మూవీస్కి ఈ మూవీకి సంబంధం ఉండదు. ఇంకా రెడ్ డీసెంట్గా ఉంటుంది, కానీ ఎక్కడో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఒకప్పటి మూవీస్ చూసుకుంటే నేను శైలజ, రెడీ, హెచ్జిపికే, పండగ చేసుకో, కందిరిగా ఇంకా చాలా ఉంటాయి. రామ్ కెరీర్లో మంచి మూవీస్ చూసుకుంటే కామెడీ డ్రామా ఆర్ రామ్ కామ్ ఉంటాయి. మళ్ళీ రామ్కి ఉన్న ట్యాగే చాక్లెట్ బాయ్. అంటే రామ్కి స్ట్రాంగ్ అండ్ కంఫర్ట్ జోన్ అంటే ఈ జానర్సే. అండ్ దానికి తగ్గట్టు నెక్స్ట్ ఫీలింగ్ కూడా రామ్ కామే. ఒకవేళ డ్రామా ఆర్ రామ్ కామ్ కంటిన్యూ చేస్తే గ్యారంటీగా హిట్స్ వస్తాయి. ప్లస్ ఈ మధ్య అంత మంచి రామ్ కామ్స్ ఆర్ డ్రామాస్ కూడా రావట్లే. అది కూడా రామ్కి ప్లస్ పాయింటే. సో ఈ రీజన్స్ వల్ల ఈ లిస్ట్లో రామ్ యాడ్ అయ్యాడు. నెంబర్ 7 సందీప్ కిషన్. అసలు సందీప్ చేసిన దాదాపు మూవీస్ బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మూవీస్ తీస్తే దాంట్లో ఈజీగా 7 మూవీస్ బాగుంటాయి. బట్ మూవీస్ ఎందుకు అంత క్లిక్ అవ్వవో అర్థం కావు. మేబీ ప్రమోషన్స్ వల్ల కావచ్చు. బట్ స్టోరీస్ అండ్ యాక్టింగ్ అయితే తోపు ఉంటాయి. అండ్ అది ఒక్క మూవీకే ఉండదు, అన్ని మూవీస్లో యాక్టింగ్ అండ్ స్టోరీస్ తోపు ఉంటాయి. అక్కడక్కడ మైకేల్, నక్షత్రం లాంటి ఆనిముత్యాలు వస్తాయి. బట్ దాని తర్వాత మంచి మూవీస్ కూడా వస్తాయి. దానివల్ల కెరీర్ కొంచెం ఒక స్టేజ్లో ఉంటుంది. బట్ తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ క్లిక్ అయితే మాత్రం తన రేంజే మారిపోతుంది. తన యాక్టింగ్ స్కిల్స్ చూసుకున్నా కానీ ఎలివేషన్ సీన్స్, కామెడీ టైమింగ్, లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్నిట్లో తను 100% ఇస్తాడు. కానీ మూవీసే అంత క్లిక్ కావు. దానివల్ల నెక్స్ట్ వచ్చే మూవీస్ పైన అంత ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. సో ఈ రీజన్స్ వల్ల సందీప్ కిషన్ ఈ లిస్ట్లో యాడ్ అయ్యాడు. నెంబర్ 8 నాగార్జున గారు. ఒకప్పటి నాగార్జున గారికి ఇప్పటి నాగార్జున గారికి చాలా డిఫరెన్స్ చూడొచ్చు మనం. ఒకప్పుడు శివ, గీతాంజలి, హలో బ్రదర్, సిసింద్రి, అన్నమయ్య ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అంటే ఒక్కో మూవీకి వేరియేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అన్నమయ్య లాంటి మూవీలో డెవోషనల్గా బాగా సెట్ అయ్యాడు. గీతాంజలిలో లవ్ స్టోరీలో బాగా సెట్ అయ్యాడు. శివ లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్లో కూడా బాగా యాక్ట్ చేయగలుగుతాడు. బట్ ఇప్పుడు అలాంటి మూవీసే తీయట్లేదు. బంగారాజు, నాసామిరంగా, ఆఫీసర్, వైల్డ్ డాగ్ ఇలాంటి మూవీస్ తీస్తున్నారు ఇప్పుడు. ఈ మూవీస్ ఓన్లీ సర్టెన్ ఆడియన్స్కి నచ్చుతాయి. అండ్ దాంట్లో అంత కొత్తదనం కూడా ఉండదు. నాగార్జున గారు అంటేనే ఒకప్పుడు యూనిక్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు కూడా అలా ట్రై చేస్తే బాగుంటాయి మూవీస్. అండ్ అలా డిఫరెంట్ మూవీస్ చేసే కూడా మూవీస్ హిట్ అవుతాయి. సో లిస్ట్ అయితే ఫినిష్ అయింది. ఈ యాక్టర్స్కి ఈ రీజన్స్ కరెక్టేనా లేదా అనేది కామెంట్ చేసేయండి. ఇంకెవరినైనా మిస్ అయి ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.